సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని నకిలీ సరుకుల ముఠా గుట్టురట్టయింది. తక్కువ ధరకు కిరాణా షాపులకు నకిలీ సబ్బులు, షాంపూలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొబ్బరి నూనె, బిస్కెట్ ప్యాకెట్లు, టీ పొడి పేర్లతో నకిలీ దందా నడిపిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనుమానంతో తోటి వ్యాపారులు ముఠా సభ్యులను రోడ్డుపై నిలదీశారు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్కు ఈ పంచాయతీ చేరింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేశారు. మైసూర్ శాండిల్ పేరుతో నకిలీ సబ్బులు విక్రయం, పారాషూట్ కొబ్బరి నూనె, రెడ్ లేబుల్ టీ పేర్లతో మోసం చేసినట్లు తేల్చారు. బ్రిటానియా బిస్కెట్లు, వివిధ షాంపూలు నకిలీగా గుర్తించారు. కంఫర్ట్ లాంటి లిక్విడ్లు కూడా నకిలీవేననే అనుమానం ఉంది. మనం కొనుగోలు చేస్తున్న సరుకులు అసలువా నకిలీవా అనే సందేహంతో స్థానికులు ఆందోళన పెరిగింది. కొంతమంది వ్యాపారులే అక్రమ దందాకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నకిలీ సరుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని నకిలీ సరుకుల ముఠా గుట్టురట్టయింది. తక్కువ ధరకు కిరాణా షాపులకు నకిలీ సబ్బులు, షాంపూలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొబ్బరి నూనె, బిస్కెట్ ప్యాకెట్లు, టీ పొడి పేర్లతో నకిలీ దందా నడిపిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనుమానంతో తోటి వ్యాపారులు ముఠా సభ్యులను రోడ్డుపై నిలదీశారు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్కు ఈ పంచాయతీ చేరింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేశారు. మైసూర్ శాండిల్ పేరుతో నకిలీ సబ్బులు విక్రయం, పారాషూట్ కొబ్బరి నూనె, రెడ్ లేబుల్ టీ పేర్లతో మోసం చేసినట్లు తేల్చారు. బ్రిటానియా బిస్కెట్లు, వివిధ షాంపూలు నకిలీగా గుర్తించారు. కంఫర్ట్ లాంటి లిక్విడ్లు కూడా నకిలీవేననే అనుమానం ఉంది. చాలా రేట్లు తక్కువ రేట్లకి అతను అమ్ముతున్నాడు. ఇవి ఏంటి అనే తీరా చెక్ చేసి ఇది ఎట్లా అమ్ముతున్నాడు, ఆయనకి ఎలా పాసిబిలిటీ అవుతుంది అనేది చూద్దామనే ఉద్దేశంతో ఆయన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం మేము తీసి చూడటం జరిగింది. ఆ చూసే విధానంలో ఏంటంటే అతను పూర్తిగా కూడా డీ స్టాక్స్ తీసుకొచ్చాడు, అంటే డూప్లికేట్ స్టాక్స్ తీసుకొచ్చి మార్కెట్లో ఇవ్వటం చేస్తున్నాడు అనమాట. దీంట్లో అతను లేడు. ఫస్ట్లో వాళ్ళ పర్సన్ అమ్ముతుంటే ఇంకా ఆయన పిలిపించడం జరిగింది. అదే టైంలో ఆయన డైరెక్ట్గా అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఇది డూప్లికేట్ స్టాక్ అని, ఒరిజినల్ కావు డూప్లికేట్ స్టాక్ అని డైరెక్ట్గా ఆయన ఒప్పుకోవడం జరిగింది. సార్, కంఫర్ట్ లాంటి లిక్విడ్లు కూడా నకిలీవేననే అనుమానం ఉంది. మనం కొనుగోలు చేస్తున్న సరుకులు అసలువా నకిలీవా అనే సందేహంతో స్థానికులు ఆందోళన పెరిగింది. కొంతమంది వ్యాపారులే అక్రమ దందాకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నకిలీ సరుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.